ఆకాశపు స్వామి సార్ ఏదైతే జోగి రమేష్ గారు ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఎంతో అన్యాయంగా కల్తీ మద్యం తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు హరింపజేయడానికి కారణమైన అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం చాలా సంతోషదాయకం, హర్షణీయం. అంటే ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేశారు, నాకు సంబంధం లేని వ్యవహారం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఎవరైతే ఆయన పార్ట్నర్ ఉన్నాడో ఆయన చేయమంటే నేను చేశాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? ఆయన పార్ట్నర్ చెప్పింది కరెక్ట్. ఆయన గతంలో 20 ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్, అది అక్రమంగా చేశారు కాబట్టి ఆయన ఉన్నది చెప్పాడు. ఇప్పుడు ఈయన కులం కార్డు తీసుకొచ్చి బీసీలందరూ రావాలి, మనం బీసీలు అంతకుముందు ఎప్పుడు బీసీల గురించి మాట్లాడిన బాబాని ఫాలో చేస్తున్నాం. అంటే గతంలో కూడా చూసాం మనం, బీసీలు అంటే అభిమానం ఉన్నట్టు ఇక్కడ ఒక సబ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో వచ్చింది ఏమి లేదు, వీళ్ళు నాయకత్వం వహించినా కూడా గొడవ అయింది, ఏదో మమ అనిపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడే బీసీలు ఎందుకు గుర్తొచ్చారంటారు? గతంలో ఆయన పట్టించుకున్న వ్యక్తి ఇప్పుడే ఎలా గుర్తొచ్చారంటారు బీసీలు? కరెక్ట్. గతంలో ఎప్పుడు కూడా బీసీ గురించి మాట్లాడిన వ్యక్తి ఎంతసేపు అక్రమంగా ఎలాగ బాబు గారిని వదిలేదామా, ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందామా, ఎలా మంత్రి పదవి వస్తుందా అనే ఆలోచనలో ఏనాడు కూడా ఈ బీసీలు గుర్తురాలేదు దీనికి. కాబట్టి మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఇతని ప్రార్థన ఏమి లేదు, ఆయనకి అంత సీన్ కూడా లేదు. అంటే మరి ఇప్పుడు బీసీలు ఎందుకు ఆయనతో కలిసి వెళ్తారని అనుకుంటున్నాడు ఆయన? చాలా తప్పు. ఎవరో కలిసి వాళ్ళ సహచరులే, వాళ్ళు ఎవరో కూడా మొఖం చాటిన సందర్భం మొన్న అరెస్ట్ సమయంలో. లోకేష్ గారు చెప్తేనే చేస్తా ఉన్నారు, లాండ్ ఆర్డర్ అంతా లోకేష్ గారి చేతిలోనే నడుస్తుంది, ఇది లోకేష్ గారి లాండ్ ఆర్డర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా లోకేష్ గారు చెప్తేనే జరిగిందంటారా? కాదు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంత తీరిక లేదు. అంత తీరిక ఉంటే ఇంకెప్పుడో జరగాలి ఈ అరెస్ట్లో. వాళ్ళు చట్టం తన పని చేసుకుపోతూ దాని క్రమంలో సరైన ఆధారాలు దొరికిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందులాగా అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాల కోసం ఎతకడం, ఇంకా ఏ రకంగా ఇతన్ని ఏ సెక్షన్ పెట్టాలి అని ఎన్నో కుతంత్రాలు పడిన సందర్భం అందరికీ తెలుసున్నదే. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు లిక్కర్ తయారు చేసి, జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు, ఆయన కూడా అన్నాడు లిక్కర్ తయారు చేసిన వీళ్ళే లేబుల్ వేసుకొని తయారు చేస్తున్నారు, స్కాన్ అని చెప్తున్నారు కదా, పెద్ద స్కాము, దాంట్లో ఏం లేదు, మేము వచ్చిన తర్వాత మీ అంత తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రావడానికి ఇంకా మర్చిపోవడం పార్టీని. లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళే మొదలుపెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం, బాబు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ దాన్ని ఎక్కడికక్కడ నిర్మూలించి QR కోడ్ కూడా పెట్టి ఎవరికి వాళ్ళే చెక్ చేసుకునే విధంగా ఎంతో వెసులుబాటు కల్పించారు. దానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంటున్నాడు గతంలో అన్నా సిట్ వేస్తేనన్నా సిట్ మంచిదని చెప్పేవాళ్ళు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు కదా. దొంగ అన్నట్టు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతుంది, చాలా హాస్యాస్పదం. అంటే ఇప్పుడు సిబిఐ వల్ల కేసు బయటకు వస్తుంది అంటారా? సిబిఐలో ఇంకైనా తెలిసిన ఉన్నదేమో, అది మనం అనుమానించాలి. 4 రోజులు అయింది తుఫాన్ వచ్చి వెళ్ళిపోయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తానికి కారణం ఏంటంటారు అసలు? అంతే మరి, ఏదో ఒకటి విమర్శించాలి కదా. ఈయన బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నాడని చెప్పి విమర్శలు వచ్చిన తరుణంలో బయలుదేరాడు. అంటే మరి ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ తుఫాన్ వచ్చే టైంలో ముందు నుంచి అలర్ట్ చేసి ప్రజల దగ్గరికి మమేకం అయి ఉండి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పరామర్శించారు. దాన్ని ఏమైనా ఫోటోలు దిగడానికి వెళ్ళారని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్తున్నాడు అంటారు? చాలా ఆయన ముందుగా ఆయన ఉన్న అనుభవంతో ముందుగానే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో చాలా సఫలీకృతులు అయ్యారు. దానికి అందరికీ కూడా మనం, ఆయనతో పాటు అధికారులు కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడు ఈయన కూడా ఫోటోలు దిగి ఏదో ఆపోజిట్గా ఎప్పుడు కూడా ఈయన ఉన్నది లేనట్టే మాట్లాడే మనిషి కాబట్టి దానికేమైనా నెట్టుకు తాకి ఏమైనా వంకలు దొరుకుతాయని బయలుదేరారు తప్ప ఇంకొకది కాదు. అంటే ఇన్ని అబద్ధాలు చెప్పిన నమ్మే స్థాయిలో జనాలు ఉన్నారంటారా? ఈయన అలవాటు అయిపోయింది. సాక్షి పేపర్ కూడా చదవడం మానేశారు, ఎక్కడికక్కడ తగ్గిపోయింది. పేపర్ రాయించుకునే వాళ్ళు తగ్గిపోయారు, అందరికీ తెలిసిపోయింది. ఉనికిని కాపాడుకోవాల్సిన కోసం, ప్రైవేట్ పాలిటిక్స్ చేయడం కోసం ఈయన తాపత్రయం. కానీ వాళ్ళు అంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదైతే యాక్సిడెంట్లు జరిగినాయి, ప్రాణాలు పోయిన దగ్గర మభ్య పెడతానికి ఈ విధమైన వ్యవహారం చేసి మా నాయకుడిని అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. నిజంగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటారా? ఎక్కడ ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ జరిగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ అవసరం. ఈ సందర్భంగా వెంకటేశ్వర గుడి దగ్గర జరిగిన శ్రీకాకుళం జిల్లా వెంకటేశ్వర గుడి విషయంలో భక్తుల దాకా కొంచెం తప్పు అన్నట్టు తేలింది. మనం భక్తి కోసం వెళ్ళి కొద్దిగా సమయం పాటించకుండా ఒకరి మీద ఒకరు తోచుకోవడం వల్ల జరిగిన పొరపాటు అది. పాప కట్నాయని కానీ యంత్రాంగం తప్పేమీ లేదని అనిపిస్తుంది నాకు.
అదే చూసుకుంటే భువనేశ్వర్ గారికి అవార్డు వస్తే లండన్ వెళ్ళారు, అటు పక్క చంద్రబాబు నాయుడు గారు అయినా పెట్టుబడుల కోసం ఆయన లండన్ వెళ్ళారు. దాన్ని కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ పేపర్ కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు ఎంజాయ్మెంట్ ఈ వయసులో ఆయన చేయడానికి వెళ్ళాడు అంటారా? చాలా తప్పు. వీళ్ళు అంతకుముందు అలా వెళ్ళారు కాబట్టి అవి మనకి ఆపదిస్తున్నారు తప్ప, అది ఒక పక్కన అవార్డు తీసుకుంటాకి, ఒక పక్కన మన పరిశ్రమలు తీసుకురావడానికి దృష్టిలోని బాగా ఈ టూర్ జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా జోగి రమేష్ చేసిన దాంట్లో కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఆయన ముద్దాయిగా తేల్తాడంటారా? ముద్దయ్య ముమ్మాటికి ముద్దయ్య. ఆయన అన్ని ఆధారాలు పక్కగా దొరకబట్టే అరెస్ట్ చేయడం జరిగింది. మరి చట్టం ముందు బీసీ కార్డు లాంటి పనిచేస్తాయి అంటారు. అసలు బీసీలు కూడా తెలుసండి, నేను బీసీనే. ఆయన ఎప్పుడు బీసీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కావాలని బీసీ కులం కార్డు పైకి తీసుకొచ్చాడు. అది ఎంత మాత్రం ఆయనకి వర్కౌట్ అవ్వదు గ్యారంటీగా నేను గ్యారంటీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.